హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, అలాగే పేమెంట్ ఎప్పుడు పే చేయాలి, అలాగే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంకులో నుంచి అయితే ఐసీ అనే పోస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ పోస్టులు వచ్చేసి 650 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం డిగ్రీ అయితే చేసి ఉండాలి. దట్ 50% క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. అండ్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం కావాలి. అలాగే ప్రొఫెషన్స్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్, అంటే మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ యొక్క ప్రొఫెషన్సీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా రావాలి. అంటే మీరు ఆంధ్రాలో ఉంటే తెలుగు రావాలి, హైదరాబాద్లో ఉంటే తెలుగు రావాలి, అండ్ మీరు తమిళనాడులో ఉంటే మీకు తమిళ్ రావాలి. అలాగా మీరున్న స్టేట్ బట్టి ఆ స్టేట్ యొక్క నేటివ్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా అయితే రావాలి. ఓకేనా? అలాగే మీరు చూసుకున్నట్లయితే డిఫెన్స్ వాళ్ళకైతే 15 years అయితే వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉండాలి యొక్క జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండ్ స్టైపెండ్. బేసిక్ పే వచ్చేసి వాళ్ళు మీకైతే 29,000 అయితే మీకు ఇస్తున్నారు అనమాట. దట్టి వాళ్ళైతే రేంజ్ కూడా ఇచ్చారు. అంటే మీకు మీ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ శాలరీ ఎంతవరకు ఉంటుంది అనే రేంజ్ కూడా ఇచ్చారు. ఆ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ మీకు శాలరీ వచ్చేసి 29,000 ఉంటుంది అనమాట. అండ్ ఎండింగ్ శాలరీ వచ్చేసి మీకు 78,640 మీకు అయితే ఉంటుంది శాలరీ అయితే. వాళ్ళు మీకు అడిషనల్గా అయితే మీకు మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అలాగే మీకు లోన్స్ కూడా ఇస్తామని వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు అప్లికేషన్లో అయితే. అండ్ కమింగ్ టు ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ వచ్చేసి మీకు 20 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మీకు 28 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు వాళ్ళకైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే కమ్యూనిటీ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇచ్చారు. అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 10 years ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 30 years ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఇచ్చారు అనమాట. అండ్ కమింగ్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years అయితే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అండ్ కమింగ్ టు వీడియో అండ్ డైవర్స్ డొమైన్, సో వాళ్ళకైతే అప్ టు 35 years వరకు వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 450 రూపాయలు అయితే వాళ్ళు పే చేస్తున్నారు విత్ జిఎస్టీ అనమాట. అండ్ కమింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే 50 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆర్బీఐ స్టాఫ్, అంటే ఎవరైతే ఆర్బీఐలో పనిచేస్తున్నారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట, వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇక మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీకు February 16 నుంచి అయితే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారనమాట. అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి మీకు March 8 అనమాట. March 8, 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఫిలిమ్స్ డేట్ కూడా ఇచ్చారనమాట. ఫిలిమ్స్ వచ్చేసి April 11, 2026. అంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 7th June అనమాట. అలాగే వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది వీటిని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫిలిమ్స్ ఎగ్జామ్స్కి వాళ్ళు మీకు అయితే ఆబ్జెక్టివ్ టైప్లోని 100 మార్క్స్కి అయితే మీకు కనెక్ట్ చేస్తారు. టైం ఇచ్చేసి మీకు 60 minutes ఇస్తారు అనమాట. అండ్ కమింగ్ టు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 200 మార్క్స్ అనమాట. టోటల్ మీకు 135 minutes ఇస్తారు అనమాట. ఆడ మీకు చెప్పాను కిందాక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని, అంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వాళ్ళ అయితే మీకు పెడతారు అనమాట. అందుకే ఫైనల్గా వాళ్ళైతే మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్స్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకుని వాళ్ళు క్యాండిడేట్ని అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. అలాగే ఒకసారి అప్లికేషన్ ఎలా ఉంటుంది ఇది మనం చెక్ చేసుకుని చూసుకున్నట్లయితే మీరు ఇది డైరెక్ట్గా ఆర్బీఐ పోర్టల్ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ అనమాట. వాళ్ళకైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఎలాగ అప్లై చేసుకోవాలి అని చెప్పి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్లోని ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి అండ్ సెక్యూరిటీ కోడ్. సో ఎంత చేసిన సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకైతే ఫోటో అని జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మీరైతే పేస్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అనమాట. కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి సరిపోతుంది. లాస్ట్ పేమెంట్. సో పేమెంట్ చేసిన తర్వాత మొత్తం అప్లికేషన్ మొత్తం మీరైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే అప్లికేషన్ ప్రింట్ అనేది మీకు అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఉంటుందన్నమాట. దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అవుతాయి అనమాట.
సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంట్రెస్టింగ్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.